ఎప్పుడు బంగాళదుంప చిప్సే కాకుండా ఓసారి అరటికాయతో ఇలా కరకరలాడే చిప్స్ చేసి చూడండి. ఈ చిప్స్ అయితే సాంబార్ రసంకు సూపర్ కాంబినేషన్గా ఉంటాయండి. అలానే మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. అరటికాయ చిప్స్ ప్రిపరేషన్ ఎలానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మీరు తీసుకున్న అరటికాయలను మధ్యకు చిన్న ఘాటు పెట్టి పై తొక్కని తీసేసుకోవాలి. ఇలా అన్ని అరటికాయలను తొక్కలు తీసేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అరటికాయను ఇలా చాప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వాటర్లో కలిపి ఈ చిప్స్ పైన వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల చప్పగా ఉండకుండా చిప్స్ కొంచెం సాల్ట్గా అనిపిస్తాయి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం కారం పొడి జల్లుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, మంచి క్రిస్పీగా అనిపిస్తాయండి. పిల్లలకైతే సూపర్గా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్గా. మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.